ఎంవి రామారావు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. కంటి రెప్ప అనే కథకు స్వాతి పత్రికలు ఉన్న దీంట్లో 5,000 రూపాయలు కూడా అందుకున్నారు. వాసవదత్త రమణ గారు తండ్రి గారిని సత్కరిస్తున్నారు. వారు ఇప్పుడు కళా పరిషత్తులో ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డులు అందుకున్న అరుదైన నటులు రామారావు గారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో దేశ విదేశాల్లో మలేషియా, మాలపల్లి, బృందగానం, నిచ్చెనలు నాటకాలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. మన అన్నగారు సాహితీ ఇష్టం ఎక్కువ. రామాయణ భారతం భాగవతాల గురించి విలేజ్లో పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థాలతో చెప్పి కథలు చెప్పి వాళ్ళకి సంస్కృతి పదాలు అర్థాలు కూడా చేస్తారు. అలా నేర్చుకుంటూ వచ్చిందేమో మా అమ్మకి. నేను నాటకాలు టీవీ రాశాను, తర్వాత టీవీకి రాశాను. ఆ సాహిత్యం కూడా నేనేమో రచయిత. హృదయపూర్వక స్వాగతం. దీన్ని అంకితం తీసుకోవడానికి విచ్చేసినటువంటి వాళ్ళ నాన్నగారు అయినటువంటి ఎంవి రామారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కేవి కృష్ణకుమార్ గారు ఆవిష్కరిస్తే దాన్ని అంకితం తీసుకోబోతున్నారు వారు శ్రీమతి వాసవదత్త రమణ గారి నాన్నగారు అయినటువంటి శ్రీ ఎంవి రామారావు గారు. ఎంవి రామారావు గారు గత 50 ఏళ్లుగా నటుడిగా, దర్శకుడిగా, నాటక రచయితగా, న్యాయ నిర్ణేతగా, కళామ తల్లి సేవలో నాటక రంగానికి అంకితమైన ప్రతిభాశాలి వారు. వారికి హృదయపూర్వక స్వాగతం. మా ప్రవీణ్, యువకళా వాహిని కార్యకర్త ప్రవీణ్ ఓకేనా అందిస్తారు. మనలో తొలగించి జ్ఞానాన్ని వెలిగించి ఆత్మజ్ఞానాన్ని తేజవంతం చేసే విధంగా జ్యోతి ప్రజ్వలన చేయడం మన సంప్రదాయం. అందువల్ల మనం జరుపుకుంటున్న ఈ సంప్రదాయం కావాలని ఆకాంక్షిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పుస్తకం. ఎందుకంటే ఇప్పుడే సభాధ్యక్షులు వారు మాట్లాడారు, తెలుగులో అపారమైన కథా సంపద ఉందని. ఇందులో ఈ పుస్తకంలో కూడా వస్తు వైవిధ్యం, కాల్పనికత, సమాజ పరిశీలన ఇవన్నీ ప్రస్ఫుటంగా కనపడతాయి. ఒకరు చదవలసిన పుస్తకాన్ని నిస్సందేహంగా చెప్పచ్చు. దాన్ని ఆవిష్కరిస్తున్నారు ఎంవి రామారావు గారు. ఎన్నో నాటకాలలో, నాటికలలో నటించి మరెన్నింటినో దర్శకత్వం వహించి నటుడిగా, దర్శకుడిగా తనదంటూ ఒక వరవడిని ఏర్పరచుకున్న విశిష్ట నటుడు, నాటక ప్రయుక్త శ్రీ ఎంవి రామారావు గారు. వాసవదత్త రమణ గారు తండ్రి గారిని సత్కరిస్తున్నారు. వారు ఇప్పుడు అనేక పరిషత్ తాత్కాణాలు రమణ గారు ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డులు అందుకున్న అరుదైన నటులు రామారావు గారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో దేశ విదేశాల్లో మలేషియా, మాలపల్లి, బృందగానం, నిచ్చెనలు నాటకాలు ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. రెప్ప అనే కథకు స్వాతి పత్రికలు ఉన్న దీంట్లో 5,000 రూపాయలు కూడా అందుకున్నారు. ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, మంచి పుస్తకం ఓ మంచి నేస్తం అని మాత్రం గుర్తుపెట్టుకుని ఈ పుస్తకాన్ని మీరందరూ కొని చదవలసిందిగా మరి
యంగ్ లేడీస్ అసోసియేషన్ అండి సికింద్రాబాద్ ఉన్నది తరఫున అబ్బూరి ఛాయదేవ్ గారు సత్కరించారు. అడుగు దిస్ ఇస్ మై ఫస్ట్ కథల సంపుటి వంట నక్షత్రం. ఈ సంపుటి రావడానికి కానీ లేదా టీవీ రేడియో ఈ కార్యక్రమాలు కానీ అటు ఉద్యోగ బాధ్యతల్లో కానీ నా విజయానికి కానీ తమ సంపూర్ణ సహకారాన్ని అందించిన మా శ్రీవారు శ్రీ రమణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మా అత్తగారు మా పిల్లలకి మై సన్ ఈజ్ ఎట్ అమెరికా, ఐమ్ జస్ట్ రిమెంబరింగ్ ఇట్ నౌ టుడే, అండ్ మై సన్ అనిల్, ఐఎమ్ థ్యాంకింగ్ దెమ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ సభను వచ్చి ఈ సభను జయప్రదంగా నిర్వహించినందుకు, అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా నాకు తెలియజేస్తున్నాను.